శ్రీనివాస్ నాయుడు గారు మచిలీపట్నంకి 3 అప్రూవల్స్ అన్ని వచ్చినాయి, వాటిని మనం ప్రమోట్ చేస్తామని చెప్తా ఉన్నారు. తర్వాత వెరీ రీసెంట్లీ ఇప్పుడు ఈ రోజు మనకి అంటే ఆవిడ రియల్ భూమ్ ఫ్యామిలీ మెంబరు, ప్లస్ నాకు ఆల్మోస్ట్ 6 years నుంచి మేము రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ చేస్తా ఉన్నాం. లతా గారు అని చెప్పి వారు కూడా వెరీ షార్ట్లీ ఒక వెంచర్ ఒకటి వేస్తున్నారు. 7 to 10 acres వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. అది కూడా అప్రూవల్స్ అంటే ఆవిడ 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఒకటి వచ్చేటప్పటికేనేమో నాన్ లేఅవుట్ కింద ఒక ఫామ్ ల్యాండ్ టైప్ లో ఏదో చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. రెండోది వచ్చేప్పటికి అన్ని అప్రూవల్స్ తీసుకొని అది చేస్తామని చెప్తా ఆలోచనలో ఉన్నారు. సో ఆవిడ ఏమన్నారంటే ఆవిడ ఆల్రెడీ రియల్ భూమ్ తో అసోసియేట్ ఉన్నారు. సో ఆవిడ ఏమన్నారంటే ఇది ఎక్స్క్లూజివ్ గా నేను రియల్ భూమ్ తో వర్క్ చేస్తానండి అని చెప్పన్నారు. అంటే ఒక పూజ మనం పెట్టుకున్న రోజున, ఒక ఓపెనింగ్ రోజున అదొక శుభ పరిణామం. అదే విధంగా శ్రీనివాస్ నాయుడు గారికి తెలిసినటువంటి ఒకళ్ళు ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశారు. అది కూడా మీరే లీడ్ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి అంటే అందరూ నమ్ముతున్నారండి. అంటే నమ్మకపోవటానికి ఏం లేదు కాబట్టి అందరూ నమ్ముతున్నారని అంటున్నారు. ఈరోజు చాలా దూర భారాల నుంచి ఇప్పుడు మా మద్దిలేటి రెడ్డి గారు కడప నుంచి, కొంతమంది ప్రకాశం జిల్లా నుంచి, నెల్లూరు నుంచి, అదేవిధంగా విజయవాడ నుంచి చలమారావు గారు కానివ్వండి, లేకపోతే రాజు గారు కానివ్వండి, లేకపోతే తెలంగాణ నుంచి ముఖేష్ గారు, తర్వాత ఖమ్మం టీం కటికి రాంబాబు గారు, రమేష్ గారు, అదేవిధంగా మన డివిఆర్ గారు, తర్వాత కోనసీమ జిల్లా నుంచి చరణ్ గారు, తర్వాత విజయ్ గారు రావడం జరిగింది. తర్వాత మన ఫ్రాంచైజీస్ తెనాలి ఫ్రాంచైజీ శ్యామ్ రావడం జరిగింది. అదేవిధంగా గుంటూరు సీన్ తమ్ముడు పొద్దునే వచ్చాడు, సరిగ్గా మాట్లాడలేకపోయాం. కాకపోతే ఏంటంటే తమ్ముడు ఆ పూజలో పక్కన చూసి నేను షాక్ అయ్యా, ఎంతసేపు అవుతుందని చెప్పి అడిగాను. వాస్తవంగా సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయాము. బట్ ఏంటంటే పెద్ద మనసుతో పూజలో ఎక్కువ టైం స్పెండ్ చేయటం వల్ల పర్సనల్ గా అందరితో ఇంటరాక్ట్ అవ్వలేకపోయాం. ఆ ఫీలింగ్ అయితే నాకు కొంత అయితే ఉందండి. అయినప్పటికి కూడా మీరందరూ కూడా అంత దూరం నుంచి ఇది మన ఫంక్షన్, మీ ఫంక్షన్ అని చెప్పి నేను చెప్పిన తర్వాత మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా ఇది ఒక మంచి గుడ్ సైన్ అండి. అన్ని కూడా చాలా పాజిటివ్ గా వస్తా ఉన్నాయి. చాలా త్వరగా మనం ఫ్రాంచైజీ ఓపెన్ చేసుకోవటం అంటే కన్ఫర్మేషన్ అయిన ఫ్రాంచైజీస్ మనం ఓపెన్ చేసుకున్నప్పుడు మాత్రమే వాటికి బలం చేకూరుతుంది. తర్వాత ఈ రోజు తెనాలి ఫ్రాంచైజీ వాళ్ళు ఆఫీసు ఈ రోజే అడ్వాన్స్ ఇచ్చారంట, పొద్దున వచ్చి చెప్తున్నారు. తర్వాత గన్నవరం ఫ్రాంచైజీ కూడా ఒకటి లైక్లీ టు క్లోజ్ అండి. తర్వాత మన రాజు గారు, తర్వాత శ్రీరామ్ గారు కానివ్వండి, ముఖేష్ గారి టీం నుంచి రావటం జరిగింది. అంటే ఇక్కడ చాలా ఒక ఎమోషనల్ ఇదైతే ఈ రోజు జరిగిందండి. సో రాబోయే రోజుల్లో మనందరం కూడా చాలా మంచిగా సక్సెస్ అవడానికి చాలా మంచి స్కోప్ ఉంది. తర్వాత ఎవరైతే